నెల్లూరు నగరంలోని వీఆర్సీ సెంటర్లో అంబేద్కర్ ధర్మ పోరాట సమితి వారి ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీపీఎస్ నాయకులు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా జరుపుకోవాలని, పీడిత పేద వర్గాల విముక్తి కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీ, బుద్ధిజం ఐడియాలజీని అందరూ పాటించాలని ఏడీపీఎస్ నాయకులు కోరారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి మహోత్సవాన్ని మరి అంబేద్కర్ ధర్మ పోరాట సమితి ఆధ్వర్యంలో ఇక్కడ జరుపుకోవడం నిజంగా సంతోషదాయకం. ఎందుకంటే ఏడీపీఎస్ అనేది 1995 ప్రాంతంలో స్థాపించబడి ఇవాళకి 25 సంవత్సరాలు పైన పడి ఈ నెల్లూరు జిల్లాలో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మరి అంబేద్కర్ ఐడియాలజీని, బుద్ధిజం ఐడియాలజీని, అంటే ఏదైతే పీడిత ప్రజల విముక్తి తత్వ సిద్ధాంతాన్ని నిరంతరంగా ప్రచారం చేసుకున్నటువంటి సంస్థ. మరి దాన్ని నడిపిస్తున్నటువంటి వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి ఇంగిలాల జ్ఞానబోధి గారు, రామచంద్రరావు గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్ర తీసుకుంటే ఆయన జీవితం నిరంతరం పోరాటాలతో కూడుకుంది. మరి ఆయన జీవితం అందరికీ కూడా ఆదర్శప్రాయమైనది. మరి ఆ కాలంలో ఉన్నటువంటి మను అధర్మ శాస్త్రం ప్రకారం మానవుల్ని అన్టచబిలిటీ తోటి చూసేవాళ్ళు. మరి నిమ్న వర్గాల వాళ్ళకి ఊర్లో రానివ్వకుండా, గుళ్ళోకి రానివ్వకుండా, బళ్ళలోకి రానివ్వకుండా చూసిన రోజులు. అంబేద్కర్ గారు స్కూల్కి వెళ్ళే రోజుల్లో కూడా పాఠశాల లోపలికి వెళ్ళేవాడు కాదు. మరి బయట ఉండి అంతటి మేధస్సుతోటి ఏకసంతాగ్రహిగా ఆయన చదువు చదివాడు. మరి దాహం వేస్తే అగ్రవర్ణ యువకుడు వచ్చి నీళ్లు పోస్తేనే ఆ నీళ్లు తాగే పరిస్థితి. మరి అంతటి అవమానాలను భరించి ఆయన మరి లండన్ అక్కడ ఒక థీసిస్ ఆర్థిక శాస్త్రవేత్తగా పొందిన మొట్టమొదటి పిహెచ్డి చేసినటువంటి ఎకనామిక్స్, లండన్ ఆఫ్ ఎకనామిక్స్ లో చేసినటువంటి ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికే. అలాగే ప్రపంచవ్యాప్తంగా అనేక 32 పైన పిహెచ్డీలు చేసిన వ్యక్తి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారే. మరి అంతటి మహోన్నత వ్యక్తే మరి మన భారత రాజ్యాంగాన్ని కూడా రచించాడు. ముసాయిదా కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నారు. మరి ఆయన ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాంగాలన్నింటినీ కూడా పరిశీలించి మరి భారతదేశానికి అనుగుణంగా ఏమేమి కావాలో అన్ని పొందుపరిచాడు. మరి భారత రాజ్యాంగం మూలతత్వం ఉన్నటువంటిది స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం. కానీ భారతదేశంలో దురదృష్టవశాత్తు కులాల చేత నిర్మించబడింది. ఈ కులాల అసమానతలు ఉన్నాయి. వీటి వల్లే మానవుల్లో నైతిక విలువలు పడిపోయినాయి. మరి ఈ కుల దోపిడీ, బానిసత్వం నుంచి విముక్తి చెందాలంటే బౌద్ధమే శరణ్యమని బాబాసాహెబ్ అంబేద్కర్ గారే 1956 తన చివరి మరణానికి ముందు ఆయన 56లో నాగపూర్లో 5 లక్షల మందితోటి బౌద్ధ ధర్మాన్ని స్వీకరించడం జరిగింది. దాని ఫలితంగా ఇవాళ భారతదేశంలో 5 కోట్లు పైబడి బౌద్ధులుగా తయారయ్యారు. తిరిగి భారతదేశాన్ని ఈ యొక్క బౌద్ధం వైపుకి, శాంతి వైపుకి నడిపించాలని, పీడిత వర్గాలు విముక్తి చేస్తూ అందరూ కూడా ఆ సమాన అభివృద్ధి, సమాన అవకాశాలు అందరికీ ఉన్నప్పుడే దేశం ముందుకెళ్తుందని ఆయన అభ్యసించాడు. ఆ మార్గంలో పయనిస్తున్నటువంటి అంబేద్కర్ ధర్మ పోరాట సమితి మరి ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నెల్లూరు నగర ప్రజలకి మరొకసారి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. ధర్మ పోరాట సమితి జిల్లా కార్యవర్గ సభ్యుడిగా నేను చురుగ్గా పాల్గొంటూ ఉన్నాను. ఈ రోజు రిలేటెడ్ బర్త్డేగా మేము అంబేద్కర్ జయంతి 135వ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవడానికి బంతేజీ గారి ఆధ్వర్యంలో మళ్ళీ మేము ఇక్కడ పోవడం జరిగింది. మా ఏడీపీఎస్ ఫౌండర్ ప్రెసిడెంట్ అయినటువంటి ఇంగ్లేల రామచంద్రరావు గారి సార్ గారి పిలుపు మేరకు మళ్ళీ మేము ఇక్కడ గ్యాదర్ అయ్యి ఈ యొక్క ఉత్సవాలను జరుపుతూ ఉన్నాము. ఆల్రెడీ మేము ఏప్రిల్ 14వ తేదీన ఇక్కడ గ్యాదర్ అయ్యి అంబేద్కర్ ధర్మ పోరాట సమితి ఆధ్వర్యంలో మేము జయంతి వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. ఇది ఆచరణతో, ఇది జ్ఞానం లేని ఆచరణ నిష్ప్రయోజనం. ఆచరణతో ఆచరణ లేకుండా జ్ఞానంతో ఉండడం అనేది కూడా వ్యర్థంగా భావిస్తాం మేము. ఆ క్రమంలో భాగంగా అంబేద్కర్ ధర్మ పోరాట సమితిగా అంబేద్కర్ గారు ఏ సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము. ఆ క్రమంలో మేము ఇక్కడ ఈరోజు మళ్ళీ నెల్లూరు ప్రజలకి 135వ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దీనికి బుద్ధ విహార్ నుంచి
దమ్మానంద్ బంతేజ్ గారు రావడం మాకు చాలా సంతోషకరం. మరి ఒకసారి దమ్మానంద్ గారికి అంబేద్కర్ ధర్మ పోరాట సంస్థ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజు అంబేద్కర్ ధర్మ పోరాట సమితి ఆధ్వర్యంలో 135వ జయంతి వేడుకలు జరుపుకుంటున్నాము. అదే అంబేద్కర్ పుట్టినరోజు 14న దేశవ్యాప్తంగా కూడా అందరూ ఘనంగా చేశారు. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి సంవత్సరం పొడుగుత అంబేద్కర్ జయంతులు చేసే అవకాశం ఉంది. అయితే ఈ రోజు ఇండోరి బుద్ధ విహార్ నుండి మహారాష్ట్ర బంతేజీ దమ్మానంద్ గారు వచ్చి ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఈ రోజు అంబేద్కర్ జయంతి వేడుకలు ఈ రోజు విఆర్సి సెంటర్ అంబేద్కర్ ట్యాక్సీ దగ్గర మేము జరుపుకుంటాము. అందువల్ల అప్పుడు అంబేద్కర్ ఇప్పుడు బంతేజీ గారు మాట్లాడాలని కోరుతున్నాం. జన హృదయ నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. చెరగని చిరునవ్వు, చెరగని ఆత్మవిశ్వాసం, మాట ఇస్తే తప్పనితనం, ఇవన్నీ కలబోసిన దమ్మున్న లీడర్ జన హృదయ నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు బేజవాడ వంశీకృష్ణారెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు.